వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ గిరిధర్ జీ. నమస్తే గుప్తా జీ. సార్ ఆఫ్ కోర్స్ ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ ఆపరేషన్ సింధూర్. నా ఉద్దేశం సార్, నేను చెప్తాను అది ఎంత ఇది కరెక్టా కాదా అనేది మీరు నాకు చెప్పండి. ఇప్పుడు పహల్గాం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 12 రోజులు అనుకుంటాను, 12 రోజుల టైం తీసుకొని మన వాళ్ళు యాక్షన్ స్టార్ట్ చేశారు. కానీ నా ఉద్దేశం దీనికి కొన్ని సంవత్సరాల ముందు నుంచి ప్రయత్నం జరుగుతున్నది అనేది నా ఆలోచన. అంటే ఒక్కసారిగా ఇంత అద్భుతమైన ప్లానింగ్, ఇంత అద్భుతమైన ఇది జరిగే అవకాశం లేదు. మీ విశ్లేషణ ఏమిటి దీని మీద? గుప్తాజీ, మామూలుగా మనకు దప్పిగేసినప్పుడు మనం బావి తవ్వడం మొదలు పెట్టాం. మనం ముందనే జరుగుతుంది ఇది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కొంత పని చేసినాయి. ఎవరు ఏ ప్రభుత్వం ఏం చేయలేదు అని మనం చెప్పలేం. కానీ వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉండినాయి, వాళ్ళ పాలిటిక్స్ వేరే ఉండినాయి. మన దేశపు ఆత్మనిర్భరత మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేదు. వాళ్ళంతా కూడాను ఏదో అప్పటికి సరిపోతుంది అన్నటువంటి దృష్ట్యా వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్ళారు. అందుకనే చూస్తే మనకు ముంబై ఘటన జరిగిన తర్వాత, మనకు ముంబైలో టెర్రరిస్ట్ దాడులు జరిగిన తర్వాత 26/11 జరిగిన తర్వాత మన ఎయిర్ ఫోర్స్ అప్పటి ప్రభుత్వానికి ఆప్షన్స్ ఇచ్చారు. ఈరోజు మన బాలాకోట్లో చేసినటువంటి స్ట్రైక్స్ మేము కూడా చేయగలము, మాకు ఆ క్షమత ఉంది అని చెప్పి ప్రభుత్వంకి ఆ ప్రపోజల్ ఇస్తే ప్రభుత్వం దాన్ని స్వీకరించలేకపోయింది. ఎందుకంటే మనకున్న శక్తి సరిపోదు అన్నటువంటి అసెస్మెంట్ వల్ల. ఈ శక్తి, మనకున్న శక్తి ప్రకారం మనం వెళ్ళి వాడిని కొట్టొచ్చామంటే బహుశా వాడు ఎస్కలేట్ చేస్తే దాని ఎస్కలేషన్ తట్టుకునేటువంటి పరిస్థితి మనకు లేదు అన్నటువంటి అసెస్మెంట్ ఆ ప్రభుత్వాలకు ఉండేది. అందుకనే ఈ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 2014 నుంచి కూడా ఆత్మనిర్భరత మీద ఆయన చాలా ఫోకస్ పెట్టారు. గతంలో మనం రమారమి 75 నుంచి 80% మనం రష్యా నుంచి కొనుక్కునేవాళ్ళం. రష్యా గతంలో సోవియట్ యూనియన్ నుంచి కొనుక్కునేవాళ్ళం. క్రమేపీ దాన్ని తగ్గించుకుంటూ రావడం, మన దేశంలోనే వస్తువులు తయారు చేయడం. మనోహర్ పారికర్ గారు, ఆయన ఫస్ట్ డిఫెన్స్ మినిస్టర్ ఈ మోదీ గారి ప్రభుత్వంలో, ఆయన దీని మీద చాలా ఫోకస్ పెట్టారు. చేస్తే దాంట్లో ఆయన దాంట్లోంచి అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు ఆయన కనుక్కునే ప్రయత్నం చేస్తే ఎటువంటి అంశాలు బయటపడినాయంటే కనుక నిజంగా మనం చూస్తే నవ్వాలో ఏడవాలో మనకు అర్థం కాదు. ఫర్ ఇన్స్టెన్స్, అక్కడ మంచులో వెళ్ళడానికి స్పెషల్ షూస్ కావాలి. ఆ షూస్ ప్రొక్యూర్మెంట్ ఏంటి అని ఆయన ఆరా తీస్తే ఎక్కడో నెదర్లాండ్స్ నుంచో బెల్జియం నుంచో కొంటున్నారు మన వాళ్ళు. అక్కడి నుంచి ఎందుకు కొంటున్నారు, మన దేశంలో లేదా అని అడిగితే ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే భారతదేశంలో తయారైనటువంటి షూస్ని వాళ్ళు బెల్జియం, నెదర్లాండ్స్ కొనుక్కొని మళ్ళీ మనకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. తయారైంది మన దేశంలో, కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకు? ఆర్మీలో ఒక స్టేటస్ ఫిక్స్ అయ్యి భారతదేశంలో తయారైనటువంటి వస్తువులు నాణ్యత ఉండదు, మనం ఆ రిస్క్ సైనికుల మీద తీసుకోలేము, నాణ్యత గలటువంటిది క్వాలిటీ ఉన్నట్టువే మనం కొనుక్కోవాలి, క్వాలిటీ అన్నది పాశ్చాత్య దేశంలోనే ఉన్నాయి, మన దేశంలో లేదు అన్నటువంటి ఒక నెరేటివ్ ఉండేది. కాబట్టి ఇక్కడ ఎవరు చూసేవాళ్ళే కాదు, ఆ బెల్జియమో నెదర్లాండ్స్ స్టాంప్ పడితేనే వీళ్ళు కొనుక్కునేవాడు. అటువంటి పరిస్థితి గతంలో ఉండేది. మనోహర్ పారికర్ గారు వచ్చిన తర్వాత క్రమేపీ మొదట 50, తర్వాత 100, తర్వాత 300, తర్వాత మనకు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతానికి 5000 కాంపనెంట్స్ ఇంపోర్ట్ బ్యాన్ చేసుకున్నాం మనం. భారతదేశంలోనే తయారు కావాలి, బయట నుంచి తీసుకోవడానికి వీల్లేదు, అంతవరకు వెళ్ళాం. లేటెస్ట్ ఏంటి, ఆమ్కా అడ్వాన్స్డ్ మల్టీ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానిని మీరు బయట నుంచి కొలాబరేషన్ తెచ్చుకుంటారా, ఏం చేస్తారో మాకు తెలియదు. హెచ్ఏఎల్ కానీ, లేదా ప్రైవేట్ రంగ సంస్థ కానీ, లేదా ఒక కన్సార్టియం కానీ మీరే చేయండి, మీరే తయారు చేయండి, కానీ దీని ఓనర్షిప్ 100% భారతీయ ఓనర్షిప్ ఉండాలి. ఆ కండిషన్ పెట్టాం మనం. మిసైల్స్, మరీ అడ్వాన్స్డ్ హై ఎండ్ టెక్నాలజీస్ ఉన్నటువంటి ఏవో ఒక 5% తప్పితే 95% మిసైల్స్ని మన దేశంలో తయారు చేసుకుంటాం మనం. కంప్లీట్గా ఇంపోర్ట్ బ్యాన్ చేసాం మనం. షిప్పులు, ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఇంపోర్ట్ బ్యాన్ మనమే చేసుకుంటున్నాం. ఐఎన్ఎస్ విక్రాంత్ ఏదైతే మనకు కొచ్చిన్లో తయారు చేసాం, ఇప్పుడు 3వది రాబోతుంది. బహుశా ఐఎన్ఎస్ విశాలనో విరాటనో పెట్టబోతున్నారు దాని పేరు. 3వది కూడా మన కొచ్చిన్ షిప్ ఆడికే వెళ్ళబోతోంది. కాబట్టి క్రమేపీ ఇవన్నీ కూడా మనం మన దేశంలోనే తయారు చేసుకోవడం మొదలుపెట్టాం. బ్రహ్మోస్ మిసైల్ ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు రమారమి 90-95% రష్యా ఇచ్చేది మనకి, ఇక్కడ అసెంబ్లీ చేసి మనం పంపించేవాళ్ళం. ఏదో చిన్న చిన్న కాంపోనెంట్స్ ఇక్కడ తయారు చేసుకునేవాళ్ళం.
స్టోరీ కట్ చేస్తే ఈ రోజు మనం 75 నుంచి 80% మన దేశంలో తయారవుతున్నాయి. మిగతా కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే కనుక రష్యా కొలాబరేషన్ ఉంది కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో కొనాలి కాబట్టి కొంటున్నాం మనం. లేకపోతే అది కూడా మన దేశంలో తయారు చేసుకోవచ్చు. చాలా అతి కీలకమైనటువంటి 2-3 కాంపోనెంట్స్ దాంట్లో ఈరోజు భారతదేశంలో తయారవుతున్నాయి. మొట్టమొదటిది ఏంటంటే మెటలర్జీ. దాన్ని తయారు చేస్తున్న కేసింగ్ ఏదైతే ఉంటుందో, ఆ మిసైల్ యొక్క మెటల్ ఏదైతే ఉంటుందో, సూపర్సానిక్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు బయట చాలా వేడి ఉంటుంది. ఆ స్పీడ్ తట్టుకోగలగాలి, ఆ ప్రెషర్ తట్టుకోగలగాలి, పేలిపోతుంది దారిలో. ఆ మెటలర్జీని మనం సాధించగలిగాం ఈరోజు. అద్భుతంగా దాన్ని మనం చేయగలుగుతున్నాం. రెండవది దాంట్లో పెట్టే ఇంధనం. ఇంధనంలో మనకు తక్కువ స్పేస్లో ఎక్కువ థ్రస్ట్ ఇవ్వగలిగినటువంటి కాంబినేషన్ కావాలి. ఆ కాంబినేషన్ రష్యా దగ్గరే ఉండేది, మన దగ్గర ఉండేది కాదు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకొని మన దేశంలో తయారు చేస్తున్నాం. మూడవది నావిగేషన్. మిసైల్ ఫైర్ చేసామంటే దానికి నావిగేట్ చేయాలి, దానికి నావిగేషన్ టెక్నిక్స్ ఉండాలి. గతంలో రష్యా మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఈరోజు కంప్లీట్గా మన నావిగేషన్ దాంట్లో పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు చెప్పారు, ఈ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో భారతీయ టెక్నాలజీ యొక్క గొప్పతనం ఈరోజు చాటామని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ టెక్నాలజీలో ఈ నావిక్ అన్నది మన ఒక ఫామ్ ఉన్నది. ఫామ్ అంటే ఒక కొన్ని శాటిలైట్స్ ఉన్నాయి మనకు, 40-50 శాటిలైట్స్ పైన ఏవైతే తిరుగుతున్నాయో అవి ఈరోజు జీపీఎస్ కంటే గ్లాస్నాస్ మనకు రష్యాకు ఉన్నటువంటి కావచ్చు, అటువంటిది కావచ్చు, లేదా మనకు చైనాకు ఉన్నటువంటి బైడు కావచ్చు, వీటన్నిటికంటే కూడా అద్భుతంగా పనిచేసినటువంటిది మన నావిక్ అన్నటువంటి భారతదేశం యొక్క శాటిలైట్ ఫామ్. దాని ద్వారానే వాళ్ళని కొట్టగలిగాం. వీటిని శాటిలైట్స్ ఏమంటారంటే ఒక టెక్నిక్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, దాని ఒక టర్మినాలజీ ఉంటుంది. దాని పేరు ఏంటంటే లేటెన్సీ అంటారు. అంటే అక్కడి నుంచి కమ్యూనికేషన్ మీ దగ్గరకు వచ్చి మీరు దాన్ని డీకోడ్ చేసేసరికి మీకు బహుశా 0. ఏదో కొన్ని మిల్లీ సెకండ్స్ తేడా ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి, ఎందుకంటే రావాలి కదా సిగ్నల్, మీ ఇన్స్ట్రుమెంట్ రిసీవ్ చేసుకోవాలి, కొన్ని మిల్లీ సెకండ్స్ మీకు తేడా ఉంటుంది. దాన్ని లేటెన్సీ అంటారు. ఎంత లేట్ అక్కడి నుంచి సిగ్నల్కి మనకి ఎంత లేటెన్సీ, ఎంత డిఫరెన్స్ ఉందని చెప్తారు. ఈరోజు పశ్చిమ దేశాల్లో ఉన్నటువంటి అన్నిటికంటే కూడా నావిక్ లేటెన్సీ అన్నిటికంటే తక్కువ ఉంది. అంత ప్రెసిషన్తో కొట్టగలిగాం. మనం చూస్తే ఫర్ ఇన్స్టెన్స్ బహావల్పూర్లో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ని కొట్టాం మనం. జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళ గుంబట్లు ఉన్నాయి, ఆ గుంబట్లోంచి కొట్టాము. అవును. అండ్ ఎంత ప్రెసిషన్. మనం వాళ్ళు కొట్టింది కనీసం 200 కిలోమీటర్ల దూరం నుంచి కొట్టాము. 200 కిలోమీటర్ మన సరిహద్దు దాటకుండా కొట్టాం. అంత ప్రెసిషన్ మనకు, అంత నావిగేషన్ మనకు ఉంది కాబట్టి కొట్టగలిగాం. కాబట్టి ఈరోజు భారతదేశం అన్నది గతంలో ఉన్నటువంటి దేశం కాదు, చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ మనం అబ్జర్వ్ చేసుకోగలిగినాం. ఇటువంటివి ఎన్నో కాంపనెంట్స్, వైర్స్, కేబుల్స్, సోల్డరింగ్ రాడ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇంకా దరిద్రం ఏంటంటే మన షిప్లకు పెయింట్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు ఒక నేవీ ఆఫీసర్ బయటకు వచ్చి ఇది ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలి అని ఆయన సొంతగా ఒక కంపెనీ పెట్టి తీసుకొస్తే కనుక కరోజివ్ రెసిస్టెంట్ పెయింట్ ఆయన తయారు చేశాడు. ఇప్పుడు ఆ పెయింట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఆయన. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము. కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే చాలా. ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా. మన దేశ చరిత్రలో 77-78 సంవత్సరాల చరిత్రలో, అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన చరిత్ర చూస్తే, గత సంవత్సరం అంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం లాస్ట్ 3 years నుంచి మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం. రమారమి 27,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేసాం మనం, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం బహుశా 35,000 కోట్ల దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2028-29కి మనం కనీసం అంటే 50 కోట్లు టచ్ అవ్వాలి. ఇంకా ఎక్కువ అవుతుందేమో సార్. ఇప్పుడు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఏది మనకి టెస్టింగ్ ప్లాట్ఫామ్, మంచి ప్లాట్ఫామ్ దొరికింది మనకి. అంతేకాదు, ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఘన విజయం వెనకాల ప్రపంచమంతా చూస్తుంది. ఈరోజు 3 న్యూక్లియర్ దేశాలను కొట్టాం మనం. ఒక నేటో దేశాన్ని కొట్టాం. అమెరికన్ టెక్నాలజీ, చైనీస్ టెక్నాలజీ, పాకిస్తానీ టెక్నాలజీ, 3 న్యూక్లియర్ పవర్ దేశాలు. టర్కీ డ్రోన్స్ 4 దేశాలను మనం కొట్టాం. కాబట్టి ఈరోజు మన టెక్నాలజీని అందరూ కోరుకుంటారు.